హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా మ్యాస్ట్రిక్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2022 రిలేటెడ్గా మనకైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఫీజు పేమెంట్, దాంతోపాటుగా సర్టిఫికెట్స్ అప్లోడ్ ఇవన్నీ కూడా మనమైతే కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకైతే వెబ్ ఆప్షన్స్ కూడా డేట్ అనేది ఈ రోజు ముగియడం జరుగుతుంది. సో రేపైతే మనకైతే చేంజ్ వెబ్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో చాలామంది విద్యార్థులు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మొబైల్ నెంబర్ను రాంగ్ ఎంటర్ చేయడం జరిగింది. సో ఇలా చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ చేయడం జరిగింది. మొబైల్ నెంబర్ అనేది రాంగ్‌గా మేమైతే ఎంటర్ చేశాము. సో మాకైతే ఏమైనా ప్రాబ్లమ్ అనేది ఉంటుందా? సో దాంతో పాటుగా చాలామంది అయితే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టిన తర్వాత మాకు ఏ కాలేజీ వచ్చిందో మనకి ఏ విధంగా తెలుస్తుంది? సో అంటే మొబైల్ నెంబర్ అనేది రాంగ్‌గా ఇచ్చాం కాబట్టి మాకు ఏ విధంగా తెలుస్తుంది? ఎలా తెలుసుకోవాలి? అని చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వారిని ఉద్దేశించి మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా వాళ్ళ డౌట్స్‌ను క్లారిటీగా చెప్పుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మన ఛానల్‌ని విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్‌లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి. మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు ఈరోజు అండి. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకో అంటే అక్టోబర్ 14 నుంచి 16 వరకు వీరైతే వెబ్ ఆప్షన్స్‌కు సంబంధించి డేట్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇంకా ఎవరైనా సరే పెట్టుకోకపోతే వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోండి. చాలామంది అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఇక్కడ చూడండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మీరు మీ యొక్క మొబైల్ నంబర్ అనేది చాలామంది అయితే తప్పుగా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇస్తే ఏమవుతుందని చాలామంది అయితే ఆందోళన పడడం జరుగుతుంది. సో వారికైతే ఏమి కాదండి. ఈ యొక్క విషయం అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి. మీరైతే మొబైల్ నెంబర్ అనేది మీరైతే కరెక్ట్‌గా ఇస్తే ఏమవుతుంది అంటే మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీరు ఏ కాలేజీ పెట్టుకున్నారో వెబ్ ఆప్షన్‌లో ఆ కాలేజ్ అలాట్ అయితే అంటే మీ ర్యాంక్‌కైతే అలాట్ అయినట్లయితే మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. అంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్‌కి మెసేజ్ అనేది వస్తుందండి. సో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే అది మొబైల్ నెంబర్ అనేది తప్పుగా ఎంటర్ చేసినట్లయితే మీకు మెసేజ్ అనేది రాదు కదా! సో అప్పుడు ఎలా తెలుసుకోవాలి? మాకు తెలీదు కదా! మేము ఎలా చేయాలి? అలాట్‌మెంట్ అనేది ఎలా తెలుస్తుంది? అని చాలామంది అయితే డౌట్స్ ఉండడం జరుగుతుంది. సో మీరైతే అలాంటి డౌట్స్ అనేది ఎలాంటిది పెట్టుకోకండి. ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. మొబైల్ నంబర్ అనేది తప్పుగా ఇచ్చినా కూడా ఏమైనది కాదు. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి. మీకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు సో ఈరోజు ఒకవేళ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది వచ్చిందని మీరు అనుకుంటే మీరు ఈరోజు మీకైతే మెసేజ్ అనేది రాదండి. కానీ మీరైతే ఏం చేయాలంటే మీరు యొక్క ఐసెట్ లాగిన్‌లోకి వెళ్ళేసి అక్కడ మీరైతే అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో యాక్టివేట్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ మీ యొక్క రోల్ నంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. హాల్ టికెట్‌తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీరైతే సబ్మిట్ చేసినట్లయితే మీకు అలాట్‌మెంట్ ఆర్డరు అంటే వచ్చినట్లయితే మీ ర్యాంకుకు ఏదో ఒక కాలేజీ వచ్చినట్లయితే అక్కడ మీకు అలాట్‌మెంట్ ఆర్డరు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేగాని నెంబర్ అనేది రాంగ్‌గా ఇచ్చాము. మాకు తెలీదు కదా! ఏం చేయాలి? సో చాలామంది ఇలాంటి క్వెషన్స్ అయితే అడగడం జరిగింది కాబట్టి మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరైతే ఈ యొక్క ఐసెట్ సైట్‌లోకి వెళ్ళేసి మీరు హాల్ టికెట్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మీరైతే చూసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. అక్కడ ఓపెన్ అనేది అయినట్లయితే మీకు కాలేజ్ అనేది అలాట్ అయినట్టు అర్థము. ఒకవేళ నాట్ ఫౌండ్ అనేది వస్తదండి. సో నాట్ ఫౌండ్ అనేది వచ్చినట్లయితే సో మీకైతే అలాట్ అనేది కాలేదు. సో మీరు ఇంకా సెకండ్ కౌన్సిల్‌కి పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అప్పుడైతే పెట్టుకోండి. సో ఈ విధంగా మొబైల్ నంబర్ అనేది తప్పుగా ఇచ్చినా కూడా ఏమైతే కాదు. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఒకవేళ మీకైతే అలాట్ అయినట్లయితే మీరైతే వెళ్ళేసి మీరైతే చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుంది. నా వీడియో అదే విధంగా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చి ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్. జై హింద్.